నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. గూడూరు డివిజన్లోని ప్రముఖ పారిశ్రామికవేత్త పి సుశీల లక్ష్మి నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ పుట్టినరోజు సందర్భంగా చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన కళాకారుడు సనత్ కుమార్ నానాజీ సైకత శిల్పాన్ని నిర్మించారు. చిల్లకూరు మండలం ఏలూరు గ్రామం సముద్ర తీరాన కళాకారుడు సనత్ కుమార్ ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ నాయకులు నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ ప్రముఖ పారిశ్రామిక సేవా గుణం కలిగిన నానాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఎంతో మందికి సహాయం అందించాలని కోరారు. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం, ఏరూరు గ్రామం, నెల్లూరు జిల్లా. ముఖ్యంగా సంఘ సేవలో ముందున్నటువంటి వ్యక్తి తానంకి నానాజీ గారు. మరి నానాజీ గారి యొక్క సైకత శిల్పం నేను ఈరోజు చిల్లకూరు మండలం మరి ఏరూరు సాగర్ తీరంలో చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తానంకి నానాజీ గారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, పేదలకు ఎక్కువగా సహాయం చేస్తుంటారు. అలాంటి మంచి సంఘ సేవని ఆయన చేయడం అనేది గొప్పగా భావిస్తున్నాం. మన చిల్లకూరు మండలంలో మరి సార్ గారు ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన్ని దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ఆర్ట్ని, తానంకి నానాజీ గారి యొక్క ఆర్ట్ని ఆయన యొక్క జన్మదిన సందర్భంగా నేను అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా తానంకి నానాజీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గూడూరు పట్టణంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వెనక వైపు ఉన్న చంద్రమ్మ అనే మహిళ మృతి చెందింది. సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆమె నేత్రాలను సేకరించారు. సంస్థ నిర్వాహకులు శ్రీనివాసులు మాట్లాడుతూ, నేత్రదానంపై ప్రజల్లో పలు అపోహలు ఉన్నాయని, మరణించిన తర్వాత మన కళ్ళు ఇంకొకరికి ఇవ్వడంతో వారు లోకాన్ని చూడగలుగుతారని తెలిపారు. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ మెడికల్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళు అక్కడ లిస్టు ప్రకారం, వాళ్ళు సేకరించిన లిస్టు ప్రకారం, సీరియల్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం ముందు చిన్న పిల్లలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చిన్న పిల్లలకు ఆ నేత్రాలను అమరిస్తే ఎక్కువ కాలం వాళ్ళు చూసేదానికి వీలవుతుంది. వాళ్ళ జీవితం పెరుగుతుంది. వాళ్ళ జీవిత కాలంలో ఎక్కువ భాగం కళ్ళతో చూసే భాగ్యం కలుగుతుంది. అందువల్ల వాళ్ళు ముందు చిన్నపిల్లలకు అమర్చేదానికి చూస్తారు. ఇది ఎక్కడ కొనడం కానీ అమ్మడం కానీ రికమెండేషన్తో కూడా పని కాదు. కావున ప్రజలందరూ కూడా నేత్రదానంపై అవగాహన కల్పించుకొని, ఇది ఒక నేత్రదానం అనేది ఒక పుణ్య కార్యక్రమం కాబట్టి నేత్రాలను దానం చేస్తే ఎటువంటి ఇది ఉండదని అపోహలు వీడి అందరూ కూడా నేత్రదానం చేయాల్సిందిగా సునీత సేవా సంస్థ తరఫున ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇది సునీత సేవా సంస్థ సేకరించిన 17వ నేత్రదానం. నేత్రదానము అంటేనే చాలామంది ప్రజల్లో ఒక అపోహ ఉంది. నేత్రదానం తీసుకునేటప్పుడు కళ్ళు పీకేస్తారని, గుడ్లు లోడేస్తారని, మొహం మీదంతా గాయాలవుతాయని చదువుకున్న వాళ్ళు సైతం నిరాకరిస్తున్నారు. ఇది కేవలం ఒక అపోహ. నేత్రాలను సేకరించేటప్పుడు నల్లగుడ్డు పై ఉండే సన్నని పొరను ఒక సామాన్య మహిళ పెట్టుకునే చిన్న బొట్టు బిళ్ళంతా పల్సటి పొరను మాత్రమే తీసుకుంటారు. దాన్ని కార్నియల్ అంటారు. దాన్ని సేకరిస్తారు.
దాన్ని ఎక్కడా కూడా కన్ను చెదరగొట్టడం కానీ ఏం లేదు. నల్ల గుడ్డు మీద ఒక సన్నటి ఘాటు పెట్టి ఆ పైన ఉండే సన్నటి పొరను తీసుకొని సొల్యూషన్లో వేసుకొని దాన్ని ప్రాసెస్ ద్వారా నలుగురు అందులకు చూపు వచ్చేలా అమరుస్తారు. దేశంలో ఎంతోమంది బాలలు కార్నియల్ లోపం కలిగిన బాలబాలికలు ఉన్నారు. ఇది ఈ నేత్రదానం నుండి సేకరించిన నేత్రాలను కొనడం కానీ అమ్మడం కానీ జరగదు. ఇది ఒక సీరియల్ ప్రకారం డాక్టర్ల దగ్గర ఉంటుంది. పిఎల్ రావు వాళ్ళు ఒక ఈరోజు ఉదయం 7 గంటలకి వేమన చంద్రమ్మ గారు మన స్థానిక వెంకటేశ్వర స్వామి దేవస్థానం పక్కన కాపూరి వీధిలో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి నేత్రదానం చేస్తామని ముందుకొచ్చారు. వాళ్ళ కుటుంబము ఈ సమాజం పట్ల ఇంత బాధ్యతగా వ్యవహరించారు. చనిపోయిన తర్వాత కాటికి కళ్ళను పంపేదానికంటే నలుగురు అందులకి చూపుని ప్రసాదించే మహత్తరమైన కార్యం ఇది. ఇటువంటి మంచి కార్యానికి వేమన చంద్రమ్మ గారి కుటుంబీకులు ముందుకు రావడం నిజంగా కూడా ఎంతో సంతోషం. వారికి మా సునీత సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చంద్రమ్మ మృతికి సంతాపం తెలియజేస్తున్నాము. ఎన్నో కోట్ల మంది అంధత్వంలో ఉండారు. ఇది ఎన్ని కోట్లు వెచ్చించినా దొరకని వస్తువు. కేవలం చనిపోయిన వారి నేత్రాలని నుంచే మాత్రం ఆ రెటీనాని సేకరించి అందరికి అమరుస్తారు. ఆ రెటీనా ఎక్కడ కృత్రిమంగా దొరకదు. అందువల్ల చనిపోయిన వాళ్ళు కేవలం 5% మంది స్పందించి ఇలా నేత్రదానానికి ముందుకొస్తే మన భారతదేశంలో అంధత్వమే ఉండదు. మనకంటే చిన్న దేశమైన శ్రీలంకలో వారి అవసరాలకు గాను విదేశాలకి నేత్రాలను ఎగుమతి చేస్తున్నారు. చాలా అవగాహన గల దేశం శ్రీలంక. అలా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్పందించి ఈ అంధత్వాన్ని నివారించాలని కోరుకుంటున్నాము. ఇది మా సునీత సేవా సంస్థ వారి 17వ నేత్రదానం. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా అరుణాచల శివ దర్శనం ఏర్పాటు చేస్తున్నామని భక్తులందరూ విచ్చేసి మహాశివుని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని నిర్వాహకులు సిస్టర్ నిర్మల కోరారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నిర్వాహకులు నిర్మల మాట్లాడుతూ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా అరుణాచల శివ దర్శనం 90 శివలింగాలతో ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులందరూ పాల్గొని మహాశివుణ్ణి దర్శించాలని కోరారు. శివరాత్రి శుభ సందర్భంగా మన గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా శుభవార్త. మహాశివరాత్రి రోజు విశేషంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు అరుణాచలేశ్వరుని యొక్క దివ్య దర్శనం ఏర్పాటు చేశాము. మరియు 90 పరమాత్మ శివుడు 90 సంవత్సరాలైన కారణంగా 90 శివలింగాలను కూడా దర్శనానికి ఏర్పాటు చేశాము. అలాగే సుప్రసిద్ధమైనటువంటి 12 జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం కూడా జరుగుతుంది. కావున పట్టణ ప్రజలందరూ కూడా పరమాత్మ శివుని యొక్క కృపతో పరమాత్మ శివుని యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులను పొందవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే శివనామ స్మరణ సర్వ పాపహరణము అని చెప్తారు. కాబట్టి ఎంతగా శివరాత్రి రోజు శివుని యొక్క దర్శనం చేసుకుంటారో పాపాలన్నిటి నుంచి కూడా మనం ముక్తి అవుతాము. కాబట్టి సువర్ణ అవకాశాన్ని అందరూ కూడా తప్పకుండా వచ్చి దర్శించండి. ఎందుకంటే పరమాత్మ శివుడు మీరు ఆలోచించండి, 90 సంవత్సరాలు భగవంతుడు శివుడు అవతరించి ఉన్నారు అంటే ఆ శివుని ద్వారా మనం ఎంతటి శక్తిని మనం పొందుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడు వాపస్ వెళ్ళిపోయే సమయం వచ్చేసింది. కాబట్టి అందరూ కూడా వచ్చేసేయండి, పరమాత్ముని ద్వారా ఆయన యొక్క శక్తిని పొందుకోండి, మీ యొక్క జీవితాలని సుఖశాంతిమయంగా చేసుకోండి. శాంతి. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు పాఠశాల విద్యార్థులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు దేశం యొక్క గొప్పతనం తెలియజేయడం, వీర జవాన్ యొక్క త్యాగాన్ని స్మరించుకోవడం కోసం మా పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏవో పద్మయ్య గారు, అకాడమిక్ డీన్ భవానీ, ఉపాధ్యాయులు భారతి,
గోమతి, గురుప్రసాద్, నాగభూషణం, కోటేశ్వరి, శశి, పావని, అనిల్ తదితరులు పాల్గొన్నారు. సో ఫిబ్రవరి 14 ఈ ఫిబ్రవరి 14th అనేది మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోని రోజు. ఎందుకని 2019 ఇదే రోజున మన సైనికుల మీద ఉగ్రవాదుల దాడి అనేది జరిగింది. సో ఆ అటాక్ని గుర్తుంచుకునేదానికి బ్లాక్ డే అనేది జరుపుకుంటున్నాం. సో బీయింగ్ ఏ టుమారో సిటిజన్స్, డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ద అవేర్నెస్ ఆఫ్ దిస్ డే. సో 14th అంటే బ్లాక్ డే, మన కోసం, మన మంచి కోసం, మన శాంతి భద్రతల కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళని మనం మనసులో పెట్టుకొని అంత గొప్ప వాళ్ళు అవ్వాలనేది నా ఆశ అండి. సో అందరూ కూడా ఈ రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటి? సో నాట్ వాలంటైన్స్ డే, దిస్ ఈస్ బ్లాక్ డే. బీయింగ్ ఏ ఇండియన్, వీ షుడ్ ప్రౌడ్ టు సెలబ్రేట్ ద బ్లాక్ డే. ఓకే, so I'm requesting to all of you, you have to be go on about the black day, the importance, and once again ఎవరైతే ఆ వీరులు ప్రాణత్యాగం చేశారో వాళ్ళకి మన జీవితాంతం రుణపడి ఉండే విధంగా బిహేవ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. ఐ రిక్వెస్ట్ వేదికను అలంకరించినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గౌరవనీయులు తులసి మేడం గారికి, పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉన్నటువంటి పద్మయ్య సార్ గారు, అదేవిధంగా అకాడమిక్ డీన్ భవానీ మేడం, ప్రైమరీ ఇన్ఛార్జెస్ భారతి మేడం, గోమతి మేడం, అండ్ ఆల్ స్టాఫ్ అండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇందాకే గురుప్రసాద్ సార్ చెప్పినట్టుగా దేశం ఏమిచ్చిందని దూషించడం దోషము, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషము, బ్రతుకిచ్చిందెవరు, మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. మామూలుగా మా సంస్థలో పాట పాడుతుంటారు, దేశం నాకేమిచ్చిందని దూషించుట కంటే దేశానికి నేనేమిచ్చామన్నదే గర్వకారణము, మనకు బ్రతికిచ్చింది ఎవరు, మనకు మెతికిచ్చింది ఎవరు, ఈ యొక్క భరతమాత, ఈ యొక్క పుడమే. కాబట్టి ఆమె రుణము మధ్యలో ఒక పాట వచ్చింది, నా ఊపిరి ఆగేంతలోగా నీ రుణము తీరేనో లేదని చెప్పేసి ఒక ఆయన పాట రాశారు. అంటే ఈ ఊపిరి అయిపోయే లోపల ఈ యొక్క మట్టి యొక్క రుణం మనం తీర్చుకోగలమా లేదా అనేది వీళ్ళ యొక్క జీవితాలు చూస్తే తెలుస్తుంది. ఈరోజు మనం రేపు సండే ఎలా ఫ్యామిలీతో గడపాలి, ఎలా ఏం చేసుకొని తినాలని ఆలోచిస్తుంటాం. కానీ సండే లేదు, మండే లేదు, హాలిడే లేదు, కుటుంబాలకి, బిడ్డలకి, భార్యలకి అందరికీ దూరంగా దేశ సేవే లక్ష్యంగా పనిచేసిన వాళ్ళని ఈ పాకిస్తాన్ కుక్కలు ఏదైతే ఉన్నారో, ఈ దేశాన్ని ఏమీ చేయలేక, ఈ దేశ యొక్క సైన్యాన్ని నేరుగా ఎదుర్కొనలేక, కుక్కలు అనే కంటే కూడా ఇంకేదైనా హీనమైన పదం ఉంటే వీళ్ళని అనుసరించాలేమో, ఈ పాకిస్తాన్ కుక్కలు, చేతగాని దద్దమ్మలు ఈ దేశం మీద దండయాత్ర ఈ విధంగా 40 మందిని పొట్టలు పెట్టుకున్నారు. ఇంకో సంఘటన మనం గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే, 40 మంది మన సైనికులు చంపేస్తే 24 గంటలు గడవక ముందే వాళ్ళని 438 మందిని బట్టి కనిపించారు మన సైనికులు. దిస్ ఈజ్ అ న్యూ ఇండియా. గుర్తుపెట్టుకో, ఈరోజు అమెరికా లాంటి దేశం కూడా భారత్ వైపు చూస్తుంది, భారత్కి భయపడుతుందంటే ప్రపంచంలో భారత్ శరవేగంగా ఎదుగుతున్నటువంటి దేశము. ఇందాకే మన మేడం చెప్పారు, మన సార్ వాళ్ళు కూడా చెప్పారు, మనం నిజమైనటువంటి హీరోలు తీసుకోవాలి, రియల్ హీరోస్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, రియల్ హీరోస్ని కాదు. రియల్ హీరోస్ని ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ తీసుకొని మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, మనకు జన్మనిచ్చిన యొక్క మట్టిని, వీటి కోసం మన చివరి శ్వాస వరకు కూడా పనిచేయాలి. అటువంటి సంకల్పాన్ని ఈరోజు ఈ అమరవీరులు, ఇందాక మనం స్లోగన్ చెప్పాం, మీ త్యాగం వృధా కాదు, మీ ఆశయం ఆగిపోదు, మీరు చేసినటువంటి త్యాగాలు ఏమీ వృధా కావు, మీరు ఏదైతే చూపించారో బాటలో, ఆ బాటలో మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి విద్యార్థులు శపథం చేయాలి. ఆ యొక్క బాటలో నడిచి భరతమాతను విశ్వగురువు చేసే ప్రయత్నంలో మనమందరం కూడా మన జీవితాలు త్యాగం చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఇటువంటి చక్కటి అవగాహన కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఏర్పాటు చేసిన దానికి అనుమతి ఇచ్చినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తులసి గారు మేడం గారికి చిల్లకూరు మండలం నెలవల్లి రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వృద్ధుణ్ణి గుర్తు తెలియని దుండగులు రమణారెడ్డి అనే వృద్ధుణ్ణి కొట్టి హత్య చేశారు. చిల్లకూరు మండలం నెల్లబల్లి రెట్టపల్లి గ్రామంలో రమణారెడ్డి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. పశువులను కాసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఈ రోజు ఉదయం గ్రామ సమీపంలోని నవక తోటలో మృతదేహం ఉండి తలపై కొట్టిన గాయాలు ఉన్నాయి. చిల్లకూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. చేతికి ఉండే బంగారు ఉంగరాలు కనిపించడం లేదు. బంగారం కోసం హత్య చేశారా
లేక మరేదైనా కారణమా అని విచారిస్తున్నారు. మాట్లాడతాను సార్ ఒకసారి కంప్లీట్గా అట్లే సార్ ఇంట్లో కొంచెం ఒకసారి వెరిఫై చేపిస్తాను సార్. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామం వద్ద టిప్పరు బైకు ఢీకొన్న ప్రమాదంలో బైకు నడుపుతున్న గోపి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామానికి చెందిన గోపి స్కూటర్ పై గూడూరుకు వస్తుండగా ఎదురుగా వెళ్తున్న టిప్పరు బైకును ఢీకొనడంతో కింద పడిపోయి గోపి తలపై టిప్పర్ వెళ్లడంతో తల నలిగిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. ప్రతిరోజు టిప్పరు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని గ్రామస్తులు లారీలను అడ్డుకున్నారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ రోడ్లు సరి లేకపోయా ఇది స్పీడ్ చిన్న స్పీడ్ కాదు. చాలే మహేష్ అన్న చాలే. చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో పుచ్చలపల్లి పరంధామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన స్థలాన్ని కొందరు అక్రమంగా ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టడంతో గ్రామస్తులు పాఠశాల కమిటీని అడ్డుకోవడం జరిగిందని మెట్టు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పుచ్చలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మెట్టులోని ఉన్నత పాఠశాలకు సర్వే నెంబర్ 60/1లో సర్వే నెంబర్ 60/1లో 270 ఎకరాలు, 60/1లో 30 సెంట్లు భూమిని తమ కుటుంబ సభ్యులు దానం చేయడం జరిగిందన్నారు. ఇక 30 సెంట్ల స్థలంలో పాఠశాల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఈ భూమి కాక అదనంగా మరో 20 సెంట్ల భూమిని కూడా ఉపయోగించడం జరిగిందన్నారు. ఆక్రమణ విషయంపై కోర్టుకు వెళ్లడంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ కోర్టు ఆదేశాలను ఎంపీడీఓ, ఎంఆర్ఓలతో పాటు గ్రామ సచివాలయం కార్యదర్శి కూడా అందజేయడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ కానీ ఆక్రమణదారులు మాత్రం పనులు చేపడుతూనే ఉన్నారు. ఈ విషయం అధికారులకు తెలియజేసినప్పటికీ రాజకీయ ఒత్తిడితో పట్టించుకోవడం లేదు. పాఠశాలకు సంబంధించిన స్థలం ఆక్రమణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం విచారకరం. ఇటీవల స్థల పరిశీలన కొరకు వచ్చిన ఆర్డీఓ కూడా వారి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని ధృవీకరించడం జరిగింది. నిర్మాణాలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ వారు తక్షణం చర్యలు తీసుకుని నిర్మాణాలను నిలిపివేయాలని కోరుతున్నామన్నారు. ఈ విషయంలో అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేయడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ పార్థసారథి తెలిపారు.
జడ్డు అవన్నీ వేసుకోండి స్కూల్ ఎదురుగానే. ఇంకా బంద్ అన్న, మేము పూసుకున్న బంద్ ఇది. స్కూల్ ఆపోజిట్లో కూడా నమస్కారం అండి, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. ఇక్కడ దాకా వచ్చినందుకు. మాది చిట్లం మెట్టు గ్రామము. నేను పంచాయతీ ఉప సర్పంచ్గా ఉన్నాను. ఇక్కడ మా స్కూల్లో మాది ఇక్కడ మెట్టు గ్రామంలో కొచ్చలపల్లి పరన్నామరెడ్డి ఉన్నత జెడ్పీ హై స్కూల్ మీద 3 ఎకరాల స్థలం కేటాయించబడినది. దానికి అనుసంధానంగా ఇంకొక 40 సెంట్లు భూమి మా ఊరు గ్రామకంఠంలో సరిపోనందున ఇంకొక 30 సెంట్లు భూమి గ్రామకంఠం భూమి గ్రామనత్వంగా చేసి ఇచ్చి ఉన్నది. ఆ భూమిలో కొందరు అక్రమదారులు ఇల్లు కడుతున్న మాకు స్కూల్ కమిటీ వాళ్ళు పంచాయతీ కంప్లైంట్ ఇచ్చారు. ఆ పంచాయతీ కంప్లైంట్ తీసుకొని మేము మా స్కూల్ కమిటీ వాళ్ళు ఇద్దరము ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము. అర్జీ ఇచ్చిన తర్వాత వాళ్ళు కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వమన్నారు. కలెక్టర్ గారికి కూడా గ్రీవెన్స్ డే రోజు మేము సమర్పించాము. వాళ్ళు ఆర్డీఓ గారికి రెఫర్ చేశారు. ఆర్డీఓ గారు వితిన్ 2 days వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అక్రమంగా నిర్మిస్తున్నారని వాళ్ళు ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓకి చెప్పి వాళ్ళకి ఎటువంటి కాగితాలు లేనందున దీన్ని స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఆర్డీఓ గారు అప్పుడు రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 days తర్వాత వీళ్ళు మళ్ళీ కట్టడం మొదలెట్టారు. మాకు ఆ విషయం తెలుసుకొని మేము ఎంఆర్ఓ గారికి సదరు ఎంపీడీఓ గారికి మేము కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారికి కూడా కంప్లైంట్ చేశాము. సెక్రటరీ గారు ఎటువంటి స్పందన లేనందున మేము మళ్ళీ పదే ఎంపీడీఓ గారికి చెప్పాము. ఎంపీడీఓ గారు చూస్తే ఎంఆర్ఓ గారిని అడగమంటున్నారు. ఎంఆర్ఓ గారు చూస్తే ఎంపీడీఓ గారిని అడగమంటున్నారు. ఇక్కడేమో వీళ్ళు కట్టడాలు ఆపట్లేదు. సరే ఇవన్నీ మేము దేనికని చెప్పి స్కూల్ కమిటీ తరఫున పంచాయతీ తరఫున కోర్టుకు వెళ్ళాము. కోర్టు ఓవరల్గా దాన్ని ఇమీడియట్గా స్టే ఇవ్వండి దానికి ఆర్డర్స్ ఇచ్చింది. ఈరోజు 13వ తారీఖు ఆర్డర్స్ ఇచ్చిందండి, 2వ నెల 26వ సంవత్సరం. ఈరోజు 14వ తారీఖు. నిన్న ఆర్డర్స్ ఇచ్చినందువల్ల నిన్న మధ్యాహ్నం నుంచి కట్టడాలు ఆపారు. అది రిటర్న్గా ఆర్డర్స్ రావడానికి మండే మార్నింగ్ వస్తాయి. అందుకని ఈరోజు శనివారం ఆదివారం సెలవుందున వాళ్ళు ఇమీడియట్గా దాన్ని కట్టడాలు స్టార్ట్ చేశారు. పంచాయతీ సెక్రటరీ గారు కూడా అందులో కట్టడాలు ఆల్రెడీ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. అది మేము ఈరోజు 14వ తారీఖు అండి మన మీడియా ప్రతినిధులు కూడా చూపించాము. అక్కడ ఎటువంటి కట్టడాలు లేవు. ఇప్పుడు కడతా ఉండడం ఆల్రెడీ వాళ్ళు కూడా వీడియోలు తీస్తూ ఉన్నారు. కట్టడాలు లేని దాంట్లో కూడా మన సెక్రటరీ గారు ఆల్రెడీ కట్టడాలు అయిపోయినట్టుగా వీడియోలు రిపోర్ట్ రాసి కోర్టుకు పంపించారు. దీని మీద మేము కలెక్టర్ గారిని అతని మీద ఎంక్వైరీ చేయమని కోరుతున్నాము. ముందు మేము ఫస్ట్ టైం దీని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళని అడిగారు మీకు ఎటువంటి కాగితాలు ఉన్నాయి తీసుకురమ్మని. వాళ్ళు మా దగ్గర ఏమీ లేవు అని చెప్పారు. కరెక్ట్గా 10 రోజులకి పాత సర్వే డేట్లో ఒక సర్వేని మా ఊరి నుంచి బదిలీ అయిన ఒక సర్వేని వాళ్ళు సర్వేని పాత డేట్లో ఒక సర్వే రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ పెట్టి కోర్టులో వేశారు ఇది మాదే అని చెప్పి. పాత డేట్లో వచ్చిన సర్వేని ఆన్లైన్లో కూడా మెన్షన్ చేసి ఉంటారు కదండి. ఆ మెన్షన్ చేసింది మాకు ఇవ్వండి అంటే ఈ సర్వేర్ మాకేం సమాధానం చెప్పట్లేదు. ఎంఆర్ఓ గారిని అడిగితే ఎంపీడీఓ అని అడిగితే ఎంఆర్ఓ అని ఇట్లా చెప్తూ పోతున్నారు. ఎస్ఐ గారిని కూడా మేము వేడుకున్నాము దీన్ని కాపాడండి సార్, ప్రభుత్వ భూమిని కాపాడండి అని చెప్పి. వాళ్ళు చూస్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి మాకు ఒక లెటర్ ఇవ్వండి మేము చూసుకుంటామని చెప్తున్నారు ఎస్ఐ గారు. కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇక్కడ మా సెక్రటరీ గారు ఎవరూ మాకు సహకరించడం లేదు. గ్రామ భూమిని మేము కాపాడుకునే అధికారులు కాపాడాల్సింది గ్రామస్తులు మేము కోరుకుంటున్నా కూడా అధికారులు కాపాడుకునే పొజిషన్ లేదు. వాళ్ళని కొంచెం బలవంతంగా అడిగితే రాజకీయ బడా నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్, మీరన్నా మమ్మల్ని అర్థం చేసుకోండి అని చెప్పి మమ్మల్ని రివర్స్లో మమ్మల్ని వేడుకుంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో కలెక్టర్ గారిని చొరవ తీసుకొని కొంచెం సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, నేను టీపీఆర్ జెడ్పీహెచ్ఎస్+ ప్రధాన ఉపాధ్యాయుని. నా పేరు పార్థసారథి. నేను 6/7/2023లో ఈ పాఠశాలకు జాయిన్ అయ్యాను. అప్పటికే
మన పాఠశాలకి పంచాయతీ కంఠం నుంచి ప్లే గ్రౌండ్ కానీ 2/9/2022 మెట్టు జనరల్ బాడీ మీటింగ్లో ప్లే గ్రౌండ్ కానీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత టీఎం3 మాకు నవంబర్లో ఆ ప్రాంతం నవంబర్ 23 ఆ ప్రాంతంలో శాంక్షన్ అయినాయి. అయితే ప్లే గ్రౌండ్ అవసరమైంది. ఆ ప్లే గ్రౌండ్లో కూడా 3 గేమ్స్కి కోర్టులు ఏమని చెప్పి మాకు అధికారులు తెలియజేశారు. దీనికి గాను ఇక్కడ ఇదివరలో ఉన్న వాళ్ళని మేము అడిగినప్పుడు పంచాయతీ నుంచి గ్రౌండ్ ఉందని చెప్పారు. ఆ గ్రౌండ్ని మన గవర్నమెంట్కి చూపించడం జరిగింది. దాని ప్రకారము టీఎం3లో ప్లే గ్రౌండు మేము 3 అంతా చెట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయించి అక్కడే ప్లే గ్రౌండ్కి 3 ఆటలకి రెడీ చేసాము. తర్వాత మా పిల్లలు కూడా అక్కడే ఆడుకుంటున్నారు. ఈ సమయంలో జనవరి 27, 2026 తేదీన వేరే వాళ్ళు దానిపైన ఆక్యుపై చేయడానికి వచ్చారు. అందుమీదట దాన్ని బట్టి నేను పంచాయతీ వారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి మా యొక్క వినతి పత్రాన్ని తెలియజేశాను. ప్లే గ్రౌండ్ని పిల్లలకి ఉపయోగించుకునే దానికోసరంగా దాన్ని అదే విధంగా ఉండే విధంగా చేయమని అధికారులకు నేను తెలియజేశాను. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు తన పోరాటం ఆగదని, పోరాడుతూనే ఉంటామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల కోవూరులో జరిగిన బాలిక పట్ల అమానుష సంఘటనపై మీడియాతో మాట్లాడినప్పుడు మీడియా ముందు బాలిక వివరాలు తాను వెల్లడించలేదని, అయినప్పటికీ తనపై పోలీసులు కేసు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటామని, భయపడేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకు ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం సమాజాన్నే కలచివేసినటువంటి, కలతకి గురి చేసినటువంటి సందర్భం. అటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఆ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగింది, ఏ విధంగా ఆ మైనర్ బాలిక చనిపోయింది అనేటువంటి దాని మీద ఆ కుటుంబ సభ్యులకు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా అధ్యక్షుడిగా నేను ఆ రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. కోవూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి సోదరులు మాజీ మంత్రి వర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఆయన సమీప బంధువు చనిపోవడంతో దానికి సంబంధించినటువంటి ఆ కర్మక్రతువుల్లో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన హైదరాబాద్లో ఉండడం, ఇక్కడికి రాలేకపోవడం, ఆయన ఇది నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గుమికూడి, మీరు వస్తే మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు పోలీసులే నాకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము చెప్పాం, ఇటువంటి ఉడత బెదిరింపులకి భయపడం, మేము వచ్చేదే, వాళ్ళని ఎదుర్కోగలిగితే వెళ్తాం, ఎదుర్కోలేకపోతే వెనుదిరుగుతాం తప్ప వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పి మేము ఆగిపోయేటువంటి ప్రసక్తి తలెత్తదు అని చెప్పి స్పష్టం చేశాం. నెల్లూరు నుంచి మాతో పాటు ఉన్నటువంటి నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరం కలిసి కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి అందరం కలిసి వెళ్ళి ఆ కుటుంబం దగ్గర ఏమి జరిగిందనేటువంటి బిడ్డ తండ్రి దగ్గర, తాత దగ్గర, బంధువుల దగ్గర వివరాలు తీసుకుని, ఆ వివరాలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. పోలీసు ఎఫ్ఐఆర్లోనే వాళ్ళు బలవంతంగా విషపూరితమైనటువంటి ద్రావకం సాగించారు అని చెప్పి పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైంది. కాబట్టి మేము చెప్పినటువంటి విషయం కాదు, మీ ఎఫ్ఐఆర్లోనే పబ్లిక్ డాక్యుమెంట్లోనే ఏ విధంగా ఆ బిడ్డని వాళ్ళు హింసించారు అని చెప్పనేటువంటి దాని మీద మీరే స్పష్టత ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ ఇంటి దగ్గర కూడా నేను మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళని కలిసాం, వాళ్ళకి పాపం ఆ బిడ్డకి నివాళులు అర్పించాం, వెంటనే కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పాం, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం, అక్కడేమీ మాట్లాడలేదు, వాళ్ళు చెప్పినటువంటి విన్నాం. ఆ ఇంటికి దూరంగా వచ్చి దాని మీద మీడియా మిత్రులు
గూడూరు పట్టణంలోని శివాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ పాలక మండలి చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాలక మండలి చైర్మన్ బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ, నూతన పాలక మండలి వచ్చిన తర్వాత శివాలయంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, శివరాత్రి రోజు ప్రత్యేక పూజలు, లింగోద్భవ అభిషేకం వైభవంగా జరుగుతాయని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి శివ పార్వతులను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. భక్తులు కూడా ఎక్కడికి పోకుండా ఉంటారు. కాబట్టి ఈ గూడూరు ప్రజలందరికీ కూడా నా మనవి, ఎందుకంటే ఈ పక్క దేవాలయాలకు వెళ్ళవలేదు, దూరంగా వెళ్ళవలేదు. ఇక నుంచి శివరాత్రి రోజు స్టార్ట్ అందరూ ప్రతి భక్తుడు వచ్చి శివరాత్రి రోజు వచ్చి శివుడిని, అమ్మని దర్శనం చేసుకొని మీరు బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నాను. ఇక నుంచి మన అందరం కూడా మన గూడూరులో మన శివాలయాన్ని అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా తెలుసుకుంటూ, మనం వచ్చేసి ఒక కొత్త పూజారి, ఈయన కొత్తగా వచ్చాడు, నాయుడుపేట నుంచి వచ్చాడు. బాగా మంచి వేదం చదివిన ఆయన, రుద్రం కూడా బాగా చదువుతాడు, అన్ని విషయాలు తెలిసిన ఆయన. వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు కాలేదు, వచ్చిన తర్వాత కూడా క్రమక్రమంగా భక్తులు పెరగటము, ప్రశాంతమైన వాతావరణం, వచ్చి కూర్చుంటే భక్తులు ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ 10 నిమిషాలు కూర్చోవటం అని అనుకుంటున్నారు. కాబట్టి స్వామికి కూడా నా మనవి ఏంటంటే, గతంలో జరిగినటి వదిలేస్తాం. ఇక్కడ మీ పూజలో, మీ వ్యవహారంలో మీరు దేవాలయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొస్తారని నేను సంతోషిస్తాను, తీసుకుపోతారని నేను అభినందిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా దేవాలయం ఎట్లుంటుందంటే, దేవాలయం డెవలప్ కావాలంటే, దేవాలయం అభివృద్ధి చెందాలంటే, దేవాలయంలో భక్తులు విశేషంగా రావాలంటే ఆ పూజారి మీద ఆధారపడి ఉంటుంది దేవాలయం. ఈ యొక్క ఆలయంలో తేదీ 15/2/2026 మహాశివరాత్రి శుభ సందర్భంగా ప్రాతకాల సమయంలో స్వామివారికి విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. అదేవిధంగా ప్రాతకాల సమయంలో 4 గంటల సమయార్థంలో స్వామివారికి విశేష అభిషేక కార్యక్రమం జరుగుతాయి. తదుపరి అక్కడి నుండి 10:30 గంటల వరకు స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి స్వామివారి యొక్క ధూపదీప నైవేద్య కార్యక్రమం అలంకరణార్థం జరుగుతుంది. అదేవిధంగా సాయం సంధ్యా వేళలో శ్రీ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయం సంధ్య వేళ 6 గంటల సమయార్థంలో జరుగుతుంది. రాత్రికాల సమయంలో 12 గంటల సమయంలో స్వామివారికి లింగోద్భవ కార్యక్రమం జరుగుతుంది. కావున గ్రామ భక్త మహేశ్వరులు, అదేవిధంగా గూడూరులో ఉన్న ప్రతి ఒక్కరు భక్త మహేశ్వరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో శివరాత్రి పర్వదినం రోజు స్వామివారి యొక్క విశేష యొక్క పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని మీ యొక్క కుటుంబ సమస్యలు కానీ, అదేవిధంగా మీ గృహంలో వివాహం కాని వారికి కానీ, సత్సంతానం విషయంలో కానీ లోపాల తత్వంలో ఉన్నా కూడా ఆ మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు యొక్క దైవాధీనపూర్వకంలో స్వామివారిని ఆచరించి, స్వామివారి యొక్క అలంకరణ కానీ, స్వామివారి యొక్క సన్నిధానం వచ్చిన తర్వాత స్వామివారి యొక్క స్మరణార్థం చేసుకుంటే ఈ యొక్క విశేషపూర్వకంలో స్వామివారి యొక్క తారాఫలంలో కానీ అన్ని విధాలుగా మీకు అత్యంత మీ యొక్క ఈ కార్యక్రమంలో మీ యొక్క ప్రతి ఒక్కటి అత్యంత అనుకూలంగా జరగాలని కోరుకుంటూ, గూడూరు మండలం పాలిచండ్ర గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం, ప్రత్యేక అలంకరణ జరుగుతాయని ఆలయ అర్చకులు రామకృష్ణ స్వామి తెలిపారు. గూడూరు మండలం పాలిచండ్ర గ్రామం శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం అర్చకులు రామకృష్ణ స్వామి మాట్లాడుతూ, ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి విశేష పూజలు, మధ్యాహ్నం కార్యక్రమం, సాయంత్రం శివ కళ్యాణం, రాత్రి లింగోద్భవ అభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని భక్తులందరూ పాల్గొనాలని కోరారు.
ఓం నమ శివాయ నమః. భక్త మహాశ్రీలకు విజ్ఞప్తి. శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానము పాలిచెర్ల రాజపాలెం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 15వ తారీఖు ఫిబ్రవరి 2026 ఆదివారం నాడు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుండి స్వామివారికి 4:30 నుండి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి 10 గంటల వరకు కూడా. అలాగే 10 గంటల నుండి 11:30 వరకు కూడా స్వామివారికి విశేషంగా అలంకార కార్యక్రమం జరుగుతుంది. 11:30 నుండి స్వామివారి యొక్క దర్శన కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రము 6 గంటలకు విశేషంగా అత్యంత అంగరంగ వైభవంగా శ్రీ మాణిక్యాంబా సమేత భీమలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరము రాత్రి 10 గంటలకు లింగోద్భవ అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నము 12 గంటలకు విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాత్రి 8 గంటలకు కూడా స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాల్లో పాల్పంచుకొని భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శించుకుని స్వామివారి యొక్క కరుణాకృప కటాక్ష వీక్షణాలు కరుణించి కావున 50 మంది భక్తులందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. అలాగే ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాల్లో ధన రూపేణ వస్తు రూపేణ ధాన్య రూపేణ విరాళాలు అందించి శ్రీ భీమలింగేశ్వర స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు. ఓం నమ శివాయ నమః. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.